శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతం. ఇది రాజు కథ. ఊర్లో అందరికీ తెలిసిన రౌడీ షీటర్. ఇతనికి ఒక కుటుంబం ఉంది. ఏంటే చూస్తున్నావు? చదివించాలు, వెళ్ళి పడుకోపో. ఇప్పటికే రాజుపై 4 క్రిమినల్ కేసులు ఉండటంతో పాటు అతని ప్రవర్తన వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు అతడిని స్థానిక తహసీల్దార్ గారి ముందు హాజరుపరిచారు. చూడు రాజు, నీ మీద ఉన్న కేసులు, నీ ప్రవర్తన గురించి పోలీసుల నుంచి నివేదిక వచ్చింది. 1 సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉంటానని హామీ ఇస్తూ 5 లక్షల పూచీకత్తుతో ఈ బాండ్ పేపర్ మీద సంతకం చేయాలి. బాండ్ మీద సంతకం చేసి తహసీల్దార్కే షాకిచ్చావు. రాజంటే అదే మరి. అయితే ఏమవుద్ది? రాజుకిదంతా మామూలే, నన్నెవరేం చేయలేరు. కొంతకాలం తర్వాత రాజు మళ్లీ మద్యం సేవించి తన స్నేహితులతో కలిసి ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడయ్యాడు. సుమారు 100 రోజుల పాటు జైలులో ఉన్న రాజు ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. క్లైమేట్ ఎదిరిపోయింది కదరా, అందుకేగా మందు కొడుతుంది. అయితే ఇంకో రౌండ్ వేయండిరా. వేద్దాం. కిట్టిగా ఇంతకు ముందే 4 నేరాలు చేశాను. తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ కూడా అయ్యాను. ఇప్పుడు మరో హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళొచ్చాను. అయినా మనల్ని ఎవరు అడిగేవాళ్ళు? రాజు, నీకు నోటీసు. రాజు, నువ్వు 1 సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉంటానని 5 లక్షల పూచీకత్తుతో బాండుపై సంతకం చేశావు. ఆ గడువు ముగియకముందే మరో హత్య కేసులో నిందితుడిగా ఉన్నావు. దాంతో బాండ్ షరతును ఉల్లంఘించినట్లు నీపై చర్యలు తీసుకోవచ్చు. అంటే బాండ్ మొత్తం 5 లక్షల రూపాయలు. చట్ట ప్రకారం అది చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. నా దగ్గర అంత డబ్బు లేదు లాయరు. చెల్లించకపోతే పరిస్థితులను బట్టి మిగిలిన బాండ్ కాలానికి జైలుకు పంపించే చర్యలు కూడా ఉండొచ్చు. అన్నా, 5 లక్షలు కావాలి, చాలా అర్జెంటు. డబ్బు అప్పుగా ఇవ్వు, తప్పకుండా తిరిగిస్తా. క్షమించు రాజు, నీకు డబ్బిచ్చే పరిస్థితుల్లో నేను లేను.